అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక ప్రయాణంలో మనందరికీ ఏదో ఒక దశలో ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. అసలు నిజమైన విముక్తి కావాలంటే మనం ఇంటిని వదిలేయాలా, లేక మనలోని అహంకారాన్ని వదిలేయాలా? రండి, ఈరోజు దీని గురించే కాస్త లోతుగా మాట్లాడుకుందాం. సరే, అసలు విషయానికొద్దాం. మోక్షం కోసం ఇల్లు వదిలి వెళ్లాల్సిందేనా? ఇది ఎప్పటినుంచో సత్యాన్వేషకులందర్నీ ఆలోచింపజేస్తున్న ఒక ప్రశ్న కదా. అంటే జ్ఞానోదయం పొందాలంటే మనం ఇప్పుడున్న ఈ ప్రాపంచిక జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన ఇంటిని, వీటన్నింటినీ వదిలేయడం తప్పనిసరా? ఈ ప్రశ్న వినగానే వెంటనే మనకు కొందరు గొప్ప వ్యక్తుల కథలు, వాళ్ల త్యాగాలు గుర్తొస్తాయి కదండి. చూడండి, విశ్వామిత్రుడు, బుద్ధుడు, రమణ మహర్షి వీళ్లందరూ అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ కథలన్నీ వింటుంటే త్యాగమంటే ఉన్నవన్నీ వదిలేసి భౌతికంగా దూరంగా వెళ్ళిపోవడమేనేమో అనిపిస్తోంది. కాని నిజంగా కథ అంతేనా, లేక దీని వెనుక మనం తెలుసుకోవాల్సిన లోతైన అర్థం ఇంకేమైనా ఉందా? సరే, ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ చూద్దాం. అదే విశ్వామిత్రుడు, వశిష్ఠుల కథ. ఈ ఇద్దరు మహానుభావుల కథలోనే మన ప్రశ్నకు సమాధానం దాగుంది. చూడటానికి విశ్వామిత్రుడు గొప్ప త్యాగం చేసినట్లు అనిపిస్తుంది, కరెక్టే. కాని అసలు ఆయన ఎవర్ని చూసిదంతా చేశాడు? ఇక్కడే ఉంది అసలు విషయం. ఒకవైపు చూస్తే విశ్వామిత్రుడు అహంకారంతో, ఓటమితో, అసూయతో రగిలిపోతూ రాజ్యం వదిలి అడవులకు వెళ్ళిపోయాడు. మరోవైపేమో వశిష్ఠుడు. ఆయనెక్కడికి వెళ్లలేదు, సంసారంలోనే ఉన్నారు. కాని పూర్తి శాంతితో, సంతృప్తితో ఒక బ్రహ్మర్షిగా ఉన్నారు. సరిగ్గా వశిష్ఠుడి ఈ స్థితే విశ్వామిత్రుడి అహంకారాన్ని, అసూయను రెచ్చగొట్టింది. ఒక్కసారి ఆలోచించండి. విశ్వామిత్రుడు చేసింది తన అహంకారాన్ని భరించలేక ఒక రకంగా ఆ పరిస్థితి నుండి పారిపోవటం. అది బలహీనత. కాని వశిష్ఠుడు కుటుంబ జీవితంలోనే ఉంటూ జ్ఞానోదయం పొందారంటే అది కదా అసలైన బలం. మరి మనకు ఆదర్శం ఎవరు కావాలి? దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? అసలైన సమస్య బయట లేదు. మనం వదిలేయాల్సింది ఇంటిని కాదు, కుటుంబాన్ని కాదు. మనకు అసలైన శత్రువు, మన విముక్తికి అసలైన అడ్డంకి మన లోపలే ఉంది. ఆ శత్రువే అహంకారం. అంటే నేను, నాది, నాకు అనే ఒక ఫీలింగ్. నేనే చేస్తున్నాను, ఇదంతా నావల్లే జరుగుతోంది అనుకోవడం. ఈ చిన్న నేను అనే భావనే మనల్ని బంధించి అన్ని రకాల బాధలకు, దుఃఖాలకు మూల కారణం అవుతోంది. అలాంటప్పుడు విముక్తికి మార్గమేంటి? చాలా సింపుల్. ఈ నేను కర్తను అనే భావనను కరిగించుకోవడమే. నేను కాదు, నాకంటే ఉన్నతమైన శక్తి ఒకటి ఉంది అని గ్రహించడమే. ఈ నేను అనే వేరైన ఫీలింగ్ ఎప్పుడైతే పోతుందో అప్పుడే మనం దుఃఖం లేని స్థితిలోకి వెళ్తాం. దీన్నే దుఃఖరాహిత్యమంటారు. సరే, ఇదంతా వినడానికి కొంచెం ఫిలాసఫీలా, పెద్ద పెద్ద మాటల్లా అనిపించొచ్చు. అహంకారం పోవాలి అనడం తేలికే, కాని ఎలా అనిపిస్తుంది కదా. కాని మనందరం ఈ అహంకారాన్ని వదిలేసే అనుభవాన్ని ప్రతిరోజూ పొందుతున్నాం, మనకు తెలియకుండానే. మన గుర్తింపు, మన ఆస్తులు, మన ఆందోళనలు అన్నిటినీ పూర్తిగా వదిలేసే అనుభవం మనకు రోజూ ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. అది ప్రతి రాత్రి మనం ఏ ప్రయత్నం చేయకుండానే జరుగుతుంది. అదే మన నిద్ర. ఆలోచించండి, గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేను అనే ఫీలింగ్ ఉంటుందా? మనకెన్ని కోట్లున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా నిద్రలో ఏమైనా గుర్తుంటాయా? ఏమీ ఉండవు. ఆ నేను అనే అహంకారం తాత్కాలికంగా మాయమైపోతుంది. దానితోపాటే మన బాధలన్నీ మాయమైపోతాయి. అదే అసలైన త్యాగం, ప్రతిరోజు చేసే త్యాగం. అక్కడే ఉంది అసలు రహస్యం. నిద్రలో అహంకారం లేనప్పుడు వచ్చే ఆ ప్రశాంతత, ఆ శాంతి ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. సరిగ్గా అదే శాంతిని, అదే ప్రశాంతతని మెలకువగా ఉన్నప్పుడు కూడా అనుభవించగలిగితే అదే విముక్తి, అదే జ్ఞానోదయం. అయితే ఇప్పుడుదాకా మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి జ్ఞానోదయం అంటే ఏమిటో ఒకసారి స్పష్టంగా చూద్దాం. అంతిమ లక్ష్యమేంటో పునర్నిర్వచించుకుందాం. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? విముక్తి అంటే దుఃఖం నుంచి స్వేచ్ఛ పొందడం. మరి దుఃఖానికి కారణం అహంకారం. దానికి పరిష్కారం ఆ అహంకారాన్నే కరిగించుకోవడమే. మరి ఈ పని ఎక్కడ చెయ్యాలి? అడవుల్లోనా, హిమాలయాల్లోనా? కాదు, ఎక్కడైనా సరే. ఎందుకంటే ఇది మనసుకి సంబంధించిన అంతర్గత ప్రక్రియ. కాబట్టి నిజమైన ఆదర్శమెవరు? వశిష్ఠుడ్లా ప్రపంచంలోనే ఉంటూ ఏ దుఃఖమో అంటకుండా జీవించేవాళ్లే. అంటే అసలు మ్యాటర్ అడ్రస్ మార్చడం కాదు, మన అంతర్గత స్థితిని మార్చుకోవడం. కాబట్టి
చివరిగా ఒక్కసారి మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం. మనం నిజంగా వదిలేయాల్సింది దేన్ని? మనం కట్టుకున్న ఇంటినా, లేక మన చుట్టూ మనం కట్టుకున్న ఈ అహంకారాన్నా? ఆలోచించండి.